ఇరాన్ అమెరికా యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఒకవైపు ఇరాన్ కూడా మీరు ఆపినా ఆపకమైనా మేము ఆపం. మేము అలాగా నిండా మునిగిపోయాం. మాతో పాటు మిమ్మల్ని తీసుకుపోతాం అని చెప్పి రకరకాల టార్చ్‌లు కూడా పెడుతోంది. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. అమెరికా కూడా నోటికొచ్చిన స్టేట్మెంట్లు ఇస్తుంది. ఒకసారి ఒక వార్త చూద్దాం. 48 గంటల కాల్పుల విరమణ అమెరికా ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్. మొన్న 5 రోజులు సీజ్ ఫైర్ ప్రకటించిన అమెరికా ఇప్పుడు మరలా 48 గంటలు అంటే 2 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటిస్తే ఇరాన్ దాన్ని తిరస్కరించిందట. ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో 48 గంటల కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ వైఖరి మరింత కఠినంగా మారుతోందనడానికి ఈ తిరస్కరణ ఓ నిదర్శనంగా కనబడుతోంది. అంటే వీళ్ళు ఏదో ఒకటి చేసేద్దాం అని అనుకుంటున్నారు. అమెరికా కూడా వాడిని తుదముట్టించడానికి ప్లాన్ చేస్తుంది. ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. దౌత్య ప్రయత్నాలు విఫలమైన వెంటనే సైనిక ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన 2 అత్యాధునిక ఫైటర్ జెట్లను కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇక ఇరాన్లోని మౌలిక వసతులపై అమెరికా భీకర దాడులు చేసింది. ప్రస్తుత ఘర్షణల సమయంలో ఇరాన్ గగనతలంపై ఒక అమెరికా విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి. అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానానికి చెందిన ఫోటోలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. సో ఎక్కడా వాళ్ళు తగ్గట్లేదు. మీరు ఏం కాల్పులు మా మీదేం జాలి చూపించక్కర్లేదు. యుద్ధం మేం ప్రారంభించలేదు, మీరే ప్రారంభించారు. మీరు ఆపితే ఆపండి, ఆపపోతే మానేయండి, మాకు సంబంధం లేదు. మేము మాత్రం ఇలాగ అటాక్స్ చేస్తూనే ఉంటామని చెప్పారు. చూసారా? అదేంటి దాన్ని ఏమంటారు, తొండ ఊసరవిల్లు అయినట్టుగా ఇరాన్ మరి కాస్త కఠినంగా తయారైంది. ముందే తీవ్రవాద భావజాలంతో ఉన్న ఇరాను ఇటువంటివి అమెరికా వాడు రెచ్చగొట్టడం, ఒక ఇరాక్ లాగో లేదంటే ఆ గడాఫీ దేశంలాగో లేదంటే ఆఫ్ఘనిస్తాన్లాగో తోక ముడిచి ఉంటుందేమో అనుకున్నారు. ఆ పప్పులేం ఉడకట్లేదు. ఈ పైపెచ్చు అమెరికాకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి.